ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రచించిన శ్రీ దత్తాత్రేయ కవచం అనే స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. శ్రీపాదః పాతు మే పాదౌ ఊరు సిద్ధాసన స్థితః పాయాద్ దిగంబరో గుహ్యం నృహరిః పాతు మే కటిం. అనగా సిద్ధాసనంపై కూర్చున్న శ్రీపాదస్వామి నా పాదాలను, తొడలను రక్షించుగాక. దిగంబరుడు నా రహస్యాన్ని, నరహరి నా నడుమును రక్షించుగాక. నాభిం పాతు జగత్పృష్టోదరం పాతు దళోదరః కృపాళుః పాతు హృదయం షడ్భుజః పాతు మే భుజౌ. అనగా ఈ విశ్వ సృష్టికర్త నా నాభిని రక్షించుగాక, మరియు దళోదర నా ఉదరాన్ని రక్షించగలడు. దయగల ప్రభువు నా హృదయాన్ని రక్షించగలడు, మరియు 6 చేతులు కలిగిన ప్రభువు నా చేతులను రక్షించుగాక. స్రక్కుండీ శూల డమరు శంఖ చక్రధరః కరాన్ పాతు కంఠం కంబుకంఠః సుముఖః పాతు మే ముఖం. అనగా అతను ఒక మాల, కుండ, గద, చెట్టు, శంఖం మరియు అతని చేతిలో ఒక చక్రం కలిగి ఉన్నాడు. శంఖం వంటి మెడ కలిగిన స్వామి నా మెడను రక్షించుగాక. సుందరమైన ముఖము గల స్వామి నా ముఖాన్ని రక్షించుగాక. జిహ్వాం మే వేద వాక్పాతు నేత్రం పాతు దివ్యదృక్ నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్యశ్రవా శృతిః. అనగా వేద పఠనం నా నాలుకను రక్షించుగాక, మరియు దేవుడి కన్ను నా కళ్ళను రక్షిస్తుంది. గంధాత్ముడు నా నాసికారంధ్రాలను రక్షిస్తాడు. పుణ్యశ్రవణం మరియు జపం నన్ను రక్షిస్తుంది. లలాటం పాతు హంసాత్మ శిరః పాతు జటాధరః కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః. అనగా హంస ఆత్మన నుదిటిని రక్షించుగాక, మరియు కట్టి ఉన్న జుట్టు నా తలని కాపాడును. పుట్టబోయే ప్రభువు జరిగే ప్రతిచర్య మరియు అవగాహనను నియంత్రించి రక్షించును. సర్వాంతరోంతఃకరణం ప్రాణాన్మే పాతు యోగిరాట్ ఉపరిష్టాదధస్తాచ్చ పృష్ఠతః పార్శ్వతోగ్రతః. అనగా యోగులలో రాజు నా అంతరంగాన్ని, నా ప్రాణాన్ని పైనుండి క్రింద, వెనక వైపు మరియు ముందు వైపు ఎల్లప్పుడూ రక్షించుగాక. అంతర్బహిశ్చ మాం నిత్యం నానా రూపధరోవతు వర్జితం కవచే నాన్యాత్ స్థానం మే దివ్య దర్శనః. అనగా అతను వివిధ రూపాల్లో ఎల్లప్పుడూ బయట మరియు లోపల నుండి నన్ను రక్షించగలడు. నా స్థలం మరే ఇతర కవచంచే నిషేధింపబడి ఉండదు, ఎందుకనగా నాకు దైవబలం ఉంది. రాజతః శత్రుతో హింసాత్ దుష్ప్రయోగాదితో మతః ఆదివ్యాధి భయార్తిభ్యో దత్తాత్రేయః సదావతు. దత్తాత్రేయుడు నన్ను శత్రువు నుండి, రాజు నుండి, హింస, దుర్వినియోగం మరియు నన్ను మానసిక వ్యాధి, భయం మరియు బాధ నుండి ఎల్లప్పుడూ రక్షించుగాక. ధనధాన్య గృహక్షేత్ర స్త్రీపుత్ర పశుకింకరాన్ జ్ఞాతీంశ్చ పాతు మే నిత్యమనసూయానందవర్ణనః. అనగా సంపద, ధాన్యం, పొలాలు, ఇళ్ళు, భార్యలు, పిల్లలు, పశువులు మరియు సేవకులు ఇచ్చువాడు, అనసూయాదేవికి ఆనందాన్ని పెంచేవాడు అయిన దత్తాత్రేయుడు నన్ను మరియు నా బంధువులను ఎల్లప్పుడూ రక్షిస్తాడు. బాలోన్మత్త పిశాచాభో ద్యునిట్ సంధిషు పాతు మాం
భూతభౌతికమృత్యుభ్యో హరిః పాతు దిగంబరః. పిల్లవాడిలా పిచ్చిదయ్యంలా కనిపించేవాడు నా కీళ్లను రక్షించగలడు. భగవంతుడైన హరి యొక్క అత్యున్నత వ్యక్తిత్వం మనలను భౌతిక మరణం నుండి రక్షించుగాక. య ఏతత్ దత్తకవచం సన్నహ్యద్భక్తిభావితః సర్వానర్థ వినుర్ముక్తో గ్రహపీడా వివర్జితః. ఈ దత్తకవచాన్ని ఎవరైనా భక్తిభావంతో చేయాలి. అతను అన్ని చెడుల నుండి మరియు గ్రహాల బాధల నుండి మనకు విముక్తి కలుగజేయగలవాడు. భూతప్రేత పిశాచాద్యై దేవైరప్య పరాజితః భుక్త్వాత్ర దివ్యాన్ భోగాన్ సహ దేహాంతే తత్పదం వ్రజేత్. అనగా ఎవరు దయ్యాలు, పిశాచాలు, భూతాలు మరియు ఇతర దేవతలను, శత్రువులను ఓడించినవాడో అతడు ఈ లోకంలో పరమాత్మ ఆనందాన్ని అనుభవించి శరీరం విడిచిన తర్వాత చివరికి కైవల్యం పొందేలా చేయువాడు. ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి రచించిన శ్రీ దత్తాత్రేయ కవచం. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం. ఈ దత్తాత్రేయ కవచం ప్రతిరోజు శ్రద్ధతో వినడం మరియు చదవడం వలన స్వామి అన్ని రకములుగా అన్ని వేళలా రక్షించి శాంతి సౌఖ్యాలను ప్రసాదించును. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.